ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకుండా ఇలా కాల్పులు జరపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. కాల్పుల్లో అమాయకులైనటువంటి ప్రజలు బలవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మరొక విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అమిత్ షా గారు ప్రకటిస్తున్నారంటే అమిత్ షా బుర్రలోంచి వచ్చిన సిద్ధాంతం అని, లేక ఆయన నాయకత్వం వేస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకా బీజేపీ నాయకులు 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆలోచిస్తున్నది అనుకుంటే పొరపాటు. బీజేపీ రక్తంలోనే ఆ సిద్ధాంతం ఉన్నది. గతంలో వివిధ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నప్పుడు, అక్కడక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులుగా మనం ఒక మాట చెప్పేవాళ్ళం. ప్రజల్లో ఉన్న అశాంతిని, అసంతృప్తిని ఆసరా చేసుకుని ఉద్యమాలు వస్తున్నాయి, లేక సాయుధ ఘర్షణలు వస్తున్నాయి. కాబట్టి సాయుధ ఘర్షణని, సాయుధ తిరుగుబాట్లను కేవలం శాంతి భద్రతల సమస్యగా, తుపాకులతో పరిష్కారం అయ్యే సమస్యగా మాత్రమే చూస్తే తప్పు. అది సమాజంలోని అశాంతిలోంచి, అవిద్యలోంచి, లేక పేదరికంలోంచి, అన్యాయాల్లోంచి వస్తోంది. కాబట్టి ఉగ్రవాద సమస్య పరిష్కారం కావాలంటే అది రాజకీయ పరిష్కారం కావాలి. సమాజంలో అలజడికి కారణమవుతున్న మూల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకోవాలి. అందుకే ఇందాక చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా మీరు అంతం చేయాల్సింది మావోయిస్టులను, లేదు ఇంకొకళ్ళనో కాదు, ప్రశ్నించే వాళ్ళనో కాదు. అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి అసంతృప్తిని, అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్న పేదరికాన్ని, అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి రాజ్య అహంకారాన్ని. అది అంతం చేయడానికి మీరు చిత్తశుద్ధితో, రాజకీయ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఈ దేశంలో అలజడికి ఆస్కారం ఉండదు. అలజడి కాదు, ఈ పేదరికాన్ని నిర్మూలిస్తే ఈ కమ్యూనిస్టుల అవసరం కూడా ఉండదు. మీ కమ్యూనిస్టులు అంటే ద్వేషం ఉంటే, కమ్యూనిస్టులు అంటే కోపం ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎర్ర జెండా లేకుండా ఉండే ఉపాయం కూడా నేను చెప్తాను. కమ్యూనిస్టులు ఎందుకు ఉన్నారు? కమ్యూనిస్టులు ఎందుకు పుడుతున్నారు? కమ్యూనిస్టులకు ప్రశ్నించే ఆ దమ్ము ఎవరిస్తున్నారు? ప్రజల్లో ఉన్న అశాంతి ఇస్తోంది, ప్రజల్లో ఉన్న కష్టం ఇస్తోంది, ప్రజలకున్న కన్నీళ్లు ఇస్తున్నాయి. ఆ ప్రజల కన్నీళ్లు, కష్టాలు, సుఖశాంతులు వచ్చే విధంగా మీరు మార్చగలిగితే కమ్యూనిస్టుల అవసరమే ఉండదు. మీరు తుపాకీ పట్టాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని కూల్చే తుపాకులు మేము పట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పేదరికాన్ని పరిష్కరించే దమ్ము, ధైర్యము, సిద్ధాంత స్పష్టత మీరు లేని దరిద్రులు కాబట్టే ఈ తుపాకుల యుద్ధం జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ చెప్తారు మేము పేదరికం నిర్మూలిస్తాం, భూములు పంచుతాం, మహిళలకు హక్కులు ఇస్తాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని ప్రభుత్వాలు చూసాం, ఎన్ని ఎన్నికలు చూసాం, ఎన్ని ఓట్లు ఎంచుకున్నారు, ఎంతమందికి ఎన్ని ఇచ్చారు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్ని ఇస్తున్నాయి, ఇవన్నీ అందరికీ తెలుసు. కాబట్టి మూలం అక్కడున్నది. ఆ మూల సమస్యను పరిష్కారం చేయకుండా ఈ పై పరిష్కారాల కోసం తాత్కాలిక అణిచివేతలతోటి, బెదిరింపులతోటి, హత్యాకాండతో అణుచుదాం అనుకుంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, తుపాకులను అడ్డుపెట్టి ఉద్యమాలను అణచలేరు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి తీరాలి పౌర సమాజం. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇంతకుముందు ప్రభుత్వాలకు ఇది శాంతి భద్రతల సమస్య కాదు, రాజకీయ సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ స్వభావాన్ని బట్టి, దాన్ని నడిపించే ఆర్ఎస్ఎస్, దాని వెనుకున్న ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్టు సిద్ధాంతాలను బట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇది రాజకీయ పరిష్కారం కాదు, సైద్ధాంతిక యుద్ధం కూడా జరగాలి బీజేపీతో. సైద్ధాంతికంగానే వాళ్ళు ఒక దుర్మార్గమైన ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు. అది హిట్లర్ సిద్ధాంతం, అది ముసోలిని సిద్ధాంతం, ప్రపంచంలో నియంతలందరూ అమలు చేసినటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏంటంటే తమ ప్రత్యర్థుల్ని పిచ్చి కుక్కలుగా ముద్ర వేసి కాల్చి చంపడం. అక్కడ నాజీలను చేసినా, ఇంకొకళ్ళని చేసినా, ఈ దేశంలో ముస్లింల పేరు చెప్పినా, పాకిస్తాన్ పేరు చెప్పినా జరుగుతున్నది అదే. ఒక శత్రువుని సృష్టించడం, ఆ శత్రువుని నిర్మూలించే పేరుతో సాధారణ ప్రజలను నిర్మూలించడం, ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ. ఈ మత ఘర్షణలో, మత ఉద్రిక్తతలో, వైషమ్యంలో, ద్వేషంలో మన రోజువారీ అవసరాలు మర్చిపోతున్నాం. వాడు ఇస్తా అన్న నల్ల డబ్బు తెచ్చి ఇచ్చాడా లేదా అడిగే ప్రశ్న వెనక్కుపోతోంది.
నువ్వు ఇస్తాను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తావా లేదా, ఇచ్చాడా లేదా అనే ప్రశ్న వెనక్కిపోతోంది. మహిళలకు ఇస్తాన హక్కులు ఇచ్చాడా లేదా, మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయా అనే సమస్య వెనక్కిపోతోంది. నిరుద్యోగ సమస్య కానీ, అధిక ధరల సమస్య కానీ, ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న అనేక సమస్యలన్నీ పక్కకు పోతున్నాయి. ముస్లిమా, హిందువా, నువ్వెక్కువ నేనెక్కువ, ఎవరు చంపుతున్నారు, ఈ మత ఘర్షణ పెరగడం బీజేపీకి కావాలి. అందుకే ఈ రోజున ఇజ్రాయిల్ కానీ లేదా ఇంకొకటి కానీ, మన పహల్గామ్ కానీ, వీటన్నింటిలో అదే కనబడుతోంది. పహల్గామ్లో ఏం జరిగింది? అందరికి ఉన్మాదం ఎక్కింది. మనకి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, పాకిస్తాన్ ఓడించాలి. ఎందుకు ఓడించాలి? ఉగ్రవాదం కాబట్టి. ఆ ఉగ్రవాదుల జోలికి పోతున్నారా? ఆ ఉగ్రవాదానికి మూలం ఏమిటో తెలుసుకుంటున్నారా? అదేమీ లేదు. ముస్లింలకు హిందువులకు ఘర్షణ పెట్టడం. ఆ రోజున ఉగ్రవాదులు చేసిన పని ఏంటి? నువ్వు ముస్లిమా హిందువా తెలుసుకొని, ముస్లిం అయితే వదిలేశాడు, హిందూ అయితే చంపేశాడు. ఎవరైనా హిందూ ప్రాణం రక్షించుకునే దానికోసం నీ ముస్లింని అర్థం చెబితే, ఇస్లాంలో ఉన్నటువంటి పంక్తులు చదవమని చెప్పాడు, చదవగలిగితే వదిలేశాడు, చదవలేకపోతే చంపేశాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? నిజంగా ఇస్లాం మీద నమ్మకం ఉందా, భక్తి ఉందా నాకు తెలియదు. ఒక్కటే వాళ్ళ లక్ష్యం, భారతదేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది ముస్లింలకు, మిగతా కోట్ల మంది హిందువులకు మధ్య ఆరని పగని రగిలించడమే వాళ్ళ ఉద్దేశం, ఉగ్రవాదుల యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో ఉగ్రవాదులు చేసిన పని ఎంత ప్రమాదకరమైందో, మళ్ళీ ఆ సమస్య మీద ఈ దేశంలో ఉన్న బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన పని కూడా అంతే ప్రమాదకరమైంది. వాళ్ళు ఏం చేశారు? దేశ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఒక్క రీతిగా, కాశ్మీర్ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఒకే విధంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నినదించారు ప్రజలు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేశారు? ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, అనేక పట్టణాల్లో ఏం జరిగింది? ముస్లింల మీదకి హిందువులను రెచ్చగొట్టారు, ముస్లిం దుకాణాలు ధ్వంసం చేశారు, ముస్లింలు హత్యలు చేయడానికి ప్రయత్నం చేశారు, హిందూ ముస్లిం ఘర్షణలు పెంచడానికి ప్రయత్నం చేశారు. ఇది బీజేపీ యొక్క నిజస్వరూపం. అందుకే ఈ దేశంలో మత ఘర్షణ రెచ్చగొట్టడం, ప్రతిపక్షాన్ని అణిచివేయడం, ప్రశ్నించే వాళ్ళని నరికివేయడం, ఇది ఒక సిద్ధాంతంగా ఉంది. ఈ సిద్ధాంతం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.